అబ్బబ్బబ్బబ్బా! అందరికి పెళ్ళిళ్ళయిపోతున్నాయి. నాకు మాత్రం ఇంకా నీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రావట్లేదమ్మాయి. నా దగ్గర నుంచి రావాలంటే చాలా కష్టమే కానీ ఓ పని చేయి, ఏఐతో ఓ మంచి అందమైన అమ్మాయిని క్యారెక్టర్ రెడీ చేసుకుని ప్రేమించేయి. తర్వాత నాన్నే పెళ్ళాడేయచ్చు. ఏందమ్మాయి ఏఐతో పెళ్ళెట్ట అవుద్దే? దానికి మనసు, మమత, ప్రేమ ఇట్లాంటి ఫీలింగ్స్ ఉండవు కదే. ఏమో నాకేం తెలుసు, కావాలంటే ఓసారి నువ్వు ట్రై చేసేస్తే ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది కదా, అప్పుడు హ్యాపీగా ఉండిద్ది. ఏ అంటావు? ఏంది వచ్చేది ఎక్స్పీరియన్సా? నాకొద్దు కానీ నువ్వే ఏదో ఒకటి చెప్పమ్మాయి. నేను ఇప్పుడు చెప్పలే కానీ ఆ అమ్మాయి ఏం చెప్తుందో వినేసిన తర్వాత నువ్వే డిసైడ్ అవ్వు మరి. ఇప్పుడు ఎవరి నోట విన్నా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించే మాట్లాడుతున్నారు. ఏఐ వాడకం బాగా పెరిగిపోయింది. ప్రపంచమంతటా అన్ని రంగాల్లో ఏఐ తన ప్రతాపాన్ని చూపిస్తుంది. రిలేషన్షిప్ల విషయంలోనూ ఏఐ తనకంటూ ఓ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంది. మనుషులు ఏఐ రూపాలతో లవ్లో పడుతున్నారు. పెళ్లి కూడా చేసుకుంటున్న ఘటనలు తరచూ జరుగుతున్నాయి. లేటెస్ట్గా ఓ యువతి ఏకంగా ఏఐని పెళ్లాడింది. 3 ఏళ్ల రిలేషన్షిప్ బ్రేకప్ అవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ ఘటన జపాన్లో జరిగిందన్నమాట. కనో అనే యువతి జపాన్లోని ఒక యామా ప్రీఫెక్చర్లో పనిచేస్తుంది. 3 ఏళ్ల పాటు ఒకరితో రిలేషన్లో ఉంది. కొన్ని నెలల కిందటే ఆ రిలేషన్ దెబ్బతింది. బ్రేకప్ చేసుకుంది. ఆ తర్వాత కొంతకాలం ఆమె చాలా బాధలో ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే చాట్ జీపీటీ సాయంతో ఏఐ అబ్బాయి రూపాన్ని క్రియేట్ చేసుకుంది. ఆ ఏఐ అబ్బాయితో లవ్లో కూడా పడింది. పెళ్లి కూడా చేసుకోవాలని డిసైడ్ అయింది. ఈ విషయం తెలిసిన కనో కుటుంబ సభ్యులు, స్నేహితులు అవాక్కయ్యారు. అయినా ఆమె తన నిర్ణయం మార్చుకోలేదు. దాంతో లేటెస్ట్ గా ఏఐ రూపానికి కనోకు వర్చువల్ గా పెళ్లైపోయింది. ఈ విషయం తెలిసిన వాళ్ళు ఇదెక్కడ విడ్డూరం అని బుగ్గలు నొక్కేసుకుంటున్నారు. పెళ్లి సందర్భంగా కనో చాలా ఎమోషనల్ అయింది. ఆ తర్వాత ఆమె మీడియాతో మాట్లాడింది. అప్పుడు ఆమె చెప్పిన విషయాలు వింటే కొంచెం ఆశ్చర్యం, మరికొంచెం షాక్ కలిగిస్తాయి. బంధం అంటే ఒకరిపై ఒకరు ఆధారపడాలని, అలా లేని బంధం చాలా బాధను కలిగిస్తుందని కనో అంది. ఇప్పుడు తన భర్త సమానమైన ప్రేమను ఇస్తాడని, తనను జడ్జి చేయకుండా అన్ని విషయాల్లో సపోర్టుగా నిలుస్తాడని చెప్పుకొచ్చింది. అంతే కదా, మరి ఏఐ రివర్స్ అయ్యే అవకాశం లేదు కదా. శంకర్ సినిమా రోబోలో చేసినట్టు రియాక్ట్ అవ్వదు కాబట్టి కనోకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ పెళ్లికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.